రమణీయ సంజీవనానికి స్వాగతం. ప్రియమైన ఆత్మబంధువులారా, రమ్యమైనది రామనామం, మధురమైనది రామనామం, పాపహరిని రామనామం, శక్తినిచ్చే రామనామం, ముక్తినిచ్చే రామనామం, నిత్యమైనది రామనామం, సత్యమైనది రామనామం. ఇది ఆ రామనామానికి, రామా అన్న నామానికి ఉన్న గొప్పతనం, దానికి ఉన్న ఒక గొప్ప శక్తి. రామా అంటే రమణీయమైనది, రామా అంటే రమణీయమైనది, ప్రకాశించేది, మన అజ్ఞానాన్ని, మన పాపాలను కాల్చేసి మన కష్టాలన్నింటినీ తొలగించి మనకు ప్రశాంతతనిచ్చి మనకి మోక్షాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైనటువంటి మంత్రం. రామా అన్న నామమే ఒక మంత్రం. ఇంత గొప్పదైనటువంటి రామనామం గురించి స్వయంగా శివభగవానుడే పార్వతీదేవితో, పార్వతీ మాతాతో దీని గొప్పతనం, దీని విశిష్టత చెప్తూ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. అంటే నేనెప్పుడు రామా రామా అని పిలుస్తూ, రామునిలో రమిస్తూ, రామునిలో ఆనందిస్తూ, రామునిలో లీనమవుతూ ఉంటా పార్వతి. అదే ఈ నామానికి ఉన్న గొప్ప శక్తి. అంత శక్తి గల నామము కాబట్టే ఆ నామంతో నేను ఎప్పుడూ రమిస్తూ ఉంటా. అంతేకాదు, రామా రామా రామ అని 3 సార్లు పలికితే శివ విష్ణు సహస్రనామాలను పఠిస్తే ఏ ఫలితము వస్తుందో, ఏ పుణ్యఫలము కలుగుతుందో ఆ పుణ్యఫలము మానవులందరికీ కలుగుతుంది పార్వతి అని స్వయంగా శివభగవానుడు చెప్పిన మాట. మరి ఆ దేవదేవుడు సచ్చిదానందుడు సదాశివుడు ఆ చెప్పిన మాటను మనము అందరము కూడా ఆదేశంగా తీసుకొని ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ రామనామాన్ని జపిస్తూ, ఆ రామ గానాన్ని చేస్తూ, ఓ రామా రామా నీవే మాకు దిక్కు రామా, మాకంతా మంచి చేస్తావని, మా కష్టాలన్నీ తొలగిస్తావని, మా పాపాలన్నీ కాల్స్తావని, మా అజ్ఞానాన్ని తొలగిస్తావని, మాకు ప్రశాంతత అనే మనసును ఇస్తావని, చివరికి మాకు మోక్ష ప్రాప్తినిస్తావని కోరుకుంటూ ఎప్పుడు ఇలా రామ 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 నీలి మేఘ శ్యామ
రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానము నీవేలే కరుణించి కాపాడే ప్రతి దీవెన మాకేలే నిరతము సేవించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు వాల్చక కొలిచామే కన్నుల ముందుకు రావేలా రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ ఆ, ఆ, ఎంత హాయ్, ఎంత ప్రశాంతత, ఎంత చక్కని అనుభూతి. నిజంగా చాలా గొప్ప అనుభూతి, చాలా గొప్ప ప్రశాంతతను పొందారు. ఇలా మీకెప్పుడు బాధ కలిగిన, ఎప్పుడు అలజడి కలిగిన, మనస్సులో అలజడి కలిగిన రామా రామా రామ అంటూ రామజపము చేస్తూ రామగానాన్ని ఇలా చేస్తూ ఉంటే ఆ అనుభూతే వేరు. ఆ రామగానములో తన్మయత్వము చెందుతూ ఆ గానాన్నే మన చెవుల ద్వారా వింటూ ఆ అనుభూతిని పొందుతూ మనస్సులో రామా రామా మాకంతా మంచే జరగాలని కోరుకుంటూ బలమైన నమ్మకంతో అలా చేస్తే తప్పకుండా మనందరికీ మీకందరికీ అంతా మంచే జరుగుతుంది. శుభం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.